అంటే 4 పేజీ లెటర్‌లో ఆవిడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మీరు చదివారు కూడా. అవును. నేను బాధితురాలిని, నేను నిందితురాలిని కాదు. నాకు అందులో ఎలాంటి లబ్ధి పొందలేదు అంటున్నారు. లబ్ధి పొందనప్పుడు ఇందులో ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి? మళ్ళీ అటు సైడ్ లబ్ధి పొందలేనప్పుడు రామచంద్రన్ పిల్లై స్టేట్మెంట్ చూసుకోవాలి మనం. దీని కౌంటర్ అదే. రామచంద్ర పిల్లలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మా అత్త ఆమె డబ్బులు ఇస్తేనే తీసుకుపోయి ఇచ్చాను అని అప్రూవల్గా మారింది కదా. బేస్ అది. ఏమే డినై చేస్తుంది. ఫ్యాక్ట్ డినై చేస్తే ఏం బాధ అనే కాన్సెప్ట్ కింద షీఈస్ డినైయింగ్ కనిపిస్తుంది. మీరు ఆ లెటర్లో కూడా క్లియర్గా ఇన్నోసెంట్, నాకు ఏం సంబంధం లేనిది ఇంత కేసు ఎందుకు అవుతుంది, హైదరాబాద్కి వచ్చి ఎందుకు పట్టుకపోతారు, అట్లా వేగ్ అయితే ఉండదు కదా మురళి. అంటే పొలిటికల్‌గా ఇది ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. పొలిటికల్ కేసు అంటే ఆవిడ క్లెయిమ్ చేస్తుంది. అప్పుడు కూడా బదనాం బీజేపీ ప్రో పార్టీ బీఆర్ఎస్ అనేది ఉంది కదా. అది కూడా ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. అధికారులు ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ చేశారని. మన ఈ కోణంలో చూడాలి. అదేమి హిండరెన్స్ కాదు కదా. అధికారం అనేది అరెస్ట్కు అక్కడ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాయనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఆయన కన్నా ఎక్కువ కాదు కదా ఏమే. మరి అధికారం ఉన్నా లేకున్నా అరెస్ట్ అనేది తప్పదు. ఎవిడెన్స్ ఉంటే పర్మిషన్ తీసుకుంటారు, లేకపోతే ఇంటిమేట్ చేస్తారు. అంతే తప్ప అరెస్ట్ అవాయిడ్ చేయడానికి లేదు. అధికారం ఉన్నాం, నన్ను ఎవరు పట్టుకోరు, ఆ షో ఆఫ్ చేయడం, ఇంటి దగ్గర షో ఆఫ్ కూడా వాళ్ళకు బాగా నెగిటివ్గా తీసుకున్నారు. ఆ క్రౌడ్ వచ్చేసి స్లోగన్స్ రేజ్ చేయడము, కేటీఆర్ వచ్చి నిలదీసి అడగడము. అంటే ఈడీ బెయిల్ కోసం అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కన్నా ఫస్ట్ సమ్మర్లు ఇచ్చిన తర్వాత ఫోన్లు డిజిటల్ చేయడం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిందని చేశారు. ఆ డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా మెయిన్ బేస్ ఫర్ రిజెక్టింగ్ ద బెయిల్. బెయిల్ ఇప్పుడు వీళ్ళ పాయింట్స్ ఉన్నాయి కదా, కామెంట్ చేసినటువంటి ఇన్నోసెంట్ ఏం కాదు, ఇస్ వెరీ క్లెవర్. తర్వాత ఈ ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేస్తుంది, బయటకు వెళ్తే క్లెవర్ అయింది. ఆల్రెడీ బయటకు వచ్చిన రాకముందే దాని గురించి చెప్పండి ఆ విట్నెస్లో, మీరు చెప్పకండి అది అని చెప్పినారు. దేర్ హ్యావింగ్ ఎవిడెన్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన కోర్టుల వాళ్ళు. అట్లా ఈమె ఎస్కేప్ అవుతున్నా కానీ లేదు. ఎందుకంటే టోటల్ అప్రూవర్స్ ఉన్నారు, రకరకాల ఈమె ఫ్లైట్లో పోయిన అప్రూవర్ ఉన్నారు.